హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరుక్రిష్ క్రియేషన్స్. ఇక్కడ తోటకూర పప్పు చేస్తున్నానండి. పప్పు పోపు వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసామంటే ఆరోగ్యానికి మంచిది, మంచి స్మెల్ కూడా వస్తుంది. వారానికి 2 సార్లు అయినా ఆకుకూర పప్పు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈరోజు నేను పండించిన ఆకుకూరతోనే పప్పు చేస్తున్నానండి. నేనైతే ఎటువంటి మందులు వాడలేదు దీనికి. ఇంట్లో ఉండే వేస్ట్ టబ్బులు కానీ చిన్న చిన్నవి ఏవైనా పగిలిపోయిన ఉంటాయి కదా, వాటిలో మట్టి వేసి ఇక ఈ ఆకుకూర విత్తనాలు వేసానండి. ఆకుకూర అయితే చాలా ఫ్రెష్గా వచ్చింది. వాటర్ కూడా నేను రైస్ కడిగిన వాటర్ మాత్రమే మొక్కలకి వేసేదాన్ని. ఇక యూరియా ఇలాంటి మందులు అయితే అస్సలు వాడలేదు. మనం సొంతంగా పండించిన ఏ కూరగాయలైనా సరే మనం ఆ రోజు కూర వండుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అసలు ఈరోజు వీడియో ఏంటంటే, ఇన్ని పనులు చేసుకుంటూ కూడా, అంటే ఇంట్లో పని, పిల్లల పని ఇవన్నీ చేసుకుంటూ ఎలా సంపాదించుకోవచ్చు. కనీసం బయట వాళ్ళకి మనం స్టిచ్చింగ్ చేయలేకపోయినా కూడా ఇంట్లో బట్టలు కుట్టుకున్న చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక బ్లౌజ్ కుట్టించుకుంటేనే 350 రూపీస్ అండి. ఇక నాకు తెలిసినంత వరకు మాత్రమే. ఇక ఏదన్నా చిన్న మోడల్ పెడితే 400, 450 అలాగా ఛార్జ్ చేస్తున్నారు. కనీసం మనంతట మనం ఇంట్లో మన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టుకుంటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట టాప్స్ కొనుక్కుంటాం కదండి, వాటికి హ్యాండ్స్ వేయించుకోవడం కానీ, లేదంటే మనకు సైజుకు సరిపోయిన టాప్ కొన్నా కూడా పైన కుట్లు వేసుకోవాలి కదా. సో అలాగా బయట కుట్లు వేయించుకోవడానికి తీసుకువెళ్ళినా కూడా ఒక్కొక్క టాప్కి 40 రూపీస్ అండి. ఇంకా ప్రొఫెషనల్ టైలర్స్ అయితే ఎక్కువే తీసుకుంటారు. మనకి ఇంట్లో మిషన్ ఉందనుకోండి, ఇలాంటి చిన్న చిన్నవి కుట్టుకోవచ్చు. ఇక పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ అస్తమానం చినిగిపోవడం లేదంటే కుట్లుడిపోవడం అలాంటివి ఉంటాయి కదా, ప్రతిసారి బయటికి వెళ్ళి వాటిని మనం కుట్టించలేము. అందులో ఈ రోజుల్లో కొత్త బట్టలు అయితే కుడుతున్నారు కానీ పాత బట్టలు అయితే అసలు కుట్టడం లేదు. ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి ఇది మంచి పని అండి. ఇంట్లో వర్క్ చేసుకుంటూ, అంటే పిల్లల్ని ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ మళ్ళీ మన బట్టలు మనమే కుట్టుకున్నాం అనుకోండి, కొంచెమైనా మనీ సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. కనీసం బయట వాళ్ళే కుట్టేంత రాకపోయినా మనం కుట్టుకున్నా చాలండి, చాలా మనీ సేవ్ చేసుకున్నట్లే. ఇదిగోండి, ఒక పక్క పని చేస్తూనే ఉన్నాను, ఒక పక్క మళ్ళీ బ్లౌజ్ కూడా కుట్టేశాను. ఇది బయట వాళ్ళదేనండి. అర్జెంట్ అంటే ఇంకా ఈరోజు కుట్టాల్సి వచ్చింది. మీలో ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. చూసారా రౌండ్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ అయితే సన్నగా వేస్తానండి నేను. పైపింగ్ థ్రెడ్ చాలా సన్నగా ఉండేలా తీసుకుంటాను, లాస్ట్ నెంబరు. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్ వేస్తానండి, ఇక కనిపించదు అనమాట. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదనే కానీ ఎక్కడ కుట్టు కూడా కనిపించకుండా కుట్టేంతగా నేర్చుకున్నానండి. నేను కూడా ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్సే వచ్చాయి. అలా మిస్టేక్స్ రావడం వల్లే ఈరోజు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నాను. ఇలా బ్లౌజులే కాదండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనకి పనికిరాని శారీస్ ఏమన్నా ఉంటే వాటిని పడేయకుండా, అంటే లైనింగ్ వేస్ట్ అవుతుంది నాకేమీ రాదనుకోకుండా మన పిల్లలకి ఫస్ట్ ఫ్రాక్స్ కుట్టడం స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఆ స్టిచ్చింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఫస్ట్ మనం ఏం పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలండి. మనకి దేంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనిని చాలా ఫాస్ట్గా చేసేస్తుంటాం కదా. ఎవరికైనా కొంచెం ఖాళీ ఉందనిపిస్తే, మనకి ఇప్పుడు యూట్యూబ్లో దొరకందంటూ ఏం లేదు కదండి. స్టిచ్చింగ్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఒకరిని ఫాలో అవుతూ నేర్చుకున్నారంటే మన ఇంట్లో బట్టలు మాత్రం మనం కుట్టుకోవచ్చు. బ్లౌజ్ కుట్టిన తర్వాత అక్కడ ఇక ఏమి చిన్న చిన్న పీసెస్ కూడా లేకుండా శుభ్రంగా ఊడ్చేసానండి. ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఈ బట్టలు ఉన్నాయి, వీటిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ పడేయకుండా నీట్గా ఫోల్డింగ్ చేస్తాను. బట్టలు మాత్రం ఎప్పుడు ఇలా బెడ్ మీద పెట్టి వేరే పని అయితే అసలు చేసుకోవద్దండి. అన్నిటికంటే ఎక్కువ భయంకరంగా కనిపించే వర్క్ ఇదే ఇంట్లో మాత్రం. వీటిని చూస్తున్నామంటే ఇంకొక పని కూడా చేయబుద్ధి కాదు. సో అందుకని ఎన్ని పనులున్నా మాత్రం షింక్లో అంట్లు ఇలాగా ఉతికిన బట్టలు అసలు మనం ఉంచుకోకూడదు. తర్వాత ఇక సాటర్డే సండే వస్తే ఇలా అన్నీ కట్ చేసుకొని పెడతానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి
కొత్తిమీర అనమాట అన్నీ ఇలాగ ప్యాక్ చేస్తున్నాను. మామూలుగా అయితే బాక్స్లో పెడతానండి, ఆల్రెడీ కొంచెం స్టోర్ ఉందన్నమాట. చూడండి, ఒక కవర్లో కరివేపాకు, ఒక కవర్లో పుదీనా, ఒక కవర్లో కొత్తిమీర ఇలా అన్నీ ప్యాక్ చేసేసి పెడుతున్నాను. తర్వాత బాక్స్లో పోస్తానులేండి వాటిని. ఇక సండే వచ్చేసి గెస్ట్ని పిలిచామండి. ఇక ఇంట్లో అయితే బిర్యానీ, ప్రాను, ఎగ్, ఫిష్ ఫ్రై చేసాము. ఈ ఫిష్లు 3 టైప్స్ ఉన్నాయండి, ఒకే టైప్ ఫిష్ కాదు. సరే డిఫరెంట్గా ఉందని ట్రై చేసాము. ఎగ్స్ బయట పెట్టామండి. బయట పెట్టడం వల్ల బాయిల్ చేసేటప్పుడు చాలా వరకు వేస్ట్ అయిపోయాయి అనమాట. అంటే లోపలైతే అస్సలు బాగాలేదు. ఫ్రిడ్జ్లో పెట్టి బాయిల్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు రాలేదు. లంచ్ తినడం అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కడిగేసి క్లీన్ చేసి పెట్టానండి కిచెన్ అంతా. లేదంటే ఆ షింక్లో కనిపిస్తుంటే కనీసం వేరే పని చేయాలన్నా అనిపించదు, మనసుకి అస్సలు బాగుండదనమాట. ఒక్కసారి ఇలా కనుక చేసుకున్నామంటే ఇక ఏ పని లేనట్టుగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళకి ఇదేనండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.